నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదండి. ఆ నోరు కంట్రోల్లో ఉంటే, అంటే జిహ్వ చాపల్యాన్ని కాస్త ఆపుకోగలిగితే ఊరే కాదండి, ముందు బాడీ బాగుంటుంది, బుర్ర బాగుంటుంది, మొత్తంగా జీవితం చాలా చాలా బాగుంటుంది. విషయం ఏంటంటే కిడ్నీలు. మామూలుగానే కిడ్నీల పరిస్థితి చాలా ఘోరం. అంటే మామూలు సీజన్స్లోనే కిడ్నీ కొట్టేసేవాళ్ళు ఎక్కువ. ఈ వేసవకాలం కొట్టేటువంటి ఎవరో దొంగతనం చేయడం కాదండి, మన కిడ్నీ మనమే పోగొట్టుకుంటున్నాం. ఈ వేసవకాలం ఆ ప్రమాదం ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఎందుకో తెలుసు కదా, డిహైడ్రేట్ అవుతాం, నీళ్లు తాగం అనుకుంటారు కదా. అది ఒక్కటే కాదు, రోజువారీ తీసుకుంటున్న ఫుడ్లో మార్పులు చేర్పులు చేసుకోవట్లేదు. ఆ సాల్టే తింటున్నాం, ఆ ఫ్రైసే తింటున్నాం, డీప్ ఫ్రైస్. ఇంకా ఆ మటనే తింటున్నాం, ఆ కూల్ డ్రింక్సే తింటున్నాం. షుగరు బీపీ సంగతి చెప్పక్కర్లేదు. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఎంత ఫేమస్ ఆర్గనైజేషన్స్ అంటే అంత ఫేమస్. వీళ్ళు చెప్తున్నారు స్వయంగా. ఏ మంచి రిపోర్ట్ వచ్చినా మనం చెప్పుకుంటున్నాం కదా, అలాంటిదే ఇది కూడా. నెంబర్ 1 వచ్చి సాల్ట్ అండి. విపరీతమైన సాల్ట్ తీసుకుంటాం, బీపీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కిడ్నీల మీద చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయండి, అవి ఆ హై బీపీ దెబ్బకి అవి పోతున్నాయి. ఇంకా కిడ్నీలు ఏం చేయలేని పరిస్థితి. హ్యాండ్స్ అప్ అంటున్నాయి. మనం ఒక కిడ్నీ పోగొట్టుకుంటాం, 2 పోయాక డయాలసిస్కి వెళ్దామా, సాల్ట్ తగ్గించుకుందామా? వీలైతే పూర్తిగా మానేయండి, ఏం పర్వాలేదండి. మొదట్లో ఇబ్బంది ఉంటుంది, కొద్దిగా తగ్గించేసి పూర్తిగా సాల్ట్ లేకుండా తిని చూడండి. గాంధీ గారు కూడా అదే చేసేవాళ్ళంట. ఒరిజినల్ టేస్ట్, న్యాచురల్ టేస్ట్ ఏంటి అనేది మీకు తెలుస్తుందండి. తర్వాత మీట్ అండి, రెడ్ మీట్. ఇంకా తెలుసు కదా, మేక గొర్రె దగ్గర నుంచి ఇంకా పెద్ద మాంసం దాకా అదే కావాలని తినేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇంకో సమస్య ఉందండి. ఇక్కడ విపరీతమైన యూరిక్ యాసిడ్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి. దీన్ని బయటికి పంపలేక కిడ్నీలు నానా బాధ పడతాయన్నమాట. ఎంత ఫైట్ అంటే అంత ఫైట్ చేస్తాయండి. ఎందుకంటే బాడీలో మనం తీసుకున్న దాంట్లోని కాస్త మంచిదాన్ని అంతా తీసి పరమ చెత్తనంతా కూడా బయటికి పంపించే పని చేసేదే కిడ్నీ. దాన్నే ఫెయిల్ చేసేసుకుంటే ఇక కూల్ డ్రింకులు, విపరీతమైన షుగర్స్ ఉంటాయి అందులో, కెమికల్స్ ఉంటాయి, అవి ఆ కిడ్నీలను పాడు చేసేస్తున్నాయండి. ఈ కూల్ డ్రింక్స్ కూడా పూర్తిగా మానేయండి. మజ్జిగ తీసుకోండి, కొబ్బరి నీళ్ళు తీసుకోండి, ఓకే డబ్బులు ఎక్కువండి అంటారా, నిమ్మరసం లాంటివి తీసుకోండి. సీజన్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోండి. ఇక డీప్ ఫ్రైలు, అబ్బో మామూలుగా ఉంటుంది. డీప్ ఫ్రై లేనిదే రోజు ముద్ద దిగదు చాలామందికి. ఇంకెక్కడికి వెళితే అక్కడ డీప్ ఫ్రైలు. ఆ డీప్ ఫ్రై ఏమవుతుందో తెలుసా, ఫ్యాట్ కంటెంట్ని పెంచేస్తుంది, షుగర్ లెవెల్స్ని పెంచేస్తుంది, బీపీ లెవెల్స్ని పెంచేస్తుంది. కిడ్నీ మీద ఎంత అంటే అంత ఒత్తిడి వేసేస్తున్నామండి. సో చేయాల్సింది ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. మంచి ఫైబర్ ఉన్నవి తీసుకోండి. రిచ్ ఫైబర్ ఇస్తే మీరు కిడ్నీకి మంచి మేత వేసినట్టండి. బాగా నీళ్లు, మామూలు నీళ్ళే చెప్తున్నాను, తాగితే ఇక మామూలుగా కాదు. ఈ ఓఆర్ఎస్లు గిఆర్ఎస్ల జోలికి పోవద్దు. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఫాలో అవుతూ ఉండండి. మిస్ కావద్దు, షేర్ చేయండి. థ్యాంక్ యూ.